Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 3వ శ్లోకము. శ్రీ భగవానువాచ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వ క్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞ యోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞ యోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఈ శ్లోకమునకు భావము: అర్జున, సమస్త క్షేత్రములందును శరీరములందును నన్ను క్షేత్రజ్ఞునిగా కూడా తెలుసుకొనుము. క్షేత్రజ్ఞులను గూర్చిన జ్ఞానం ఏది కలదో అది ఏ వాస్తవమగు జ్ఞానమని నా అభిప్రాయము. ఈ శ్లోకంలో తత్వమసి మహావాక్యోపదేశమును చేయుచున్నారు. ఇది వరలో 2వ అధ్యాయమున నత్వేవాహం జాతునాశం అను శ్లోకంలో ఈ ప్రకారమే తత్వమసి మహావాక్యోపదేశమును చేసి ఉన్నారు. జీవుడు సాక్షాత్తు శివుడే అను పరమరహస్యమును భగవానుడిక్కడ తెలియజేయుచున్నారు. క్షేత్రమునందు అనగా దేహేంద్రియాది సంఘాతమునందును ఉపాధి అందు సాక్షి రూపమున వెలుగొందు ఏ ప్రత్యేగాత్మ జీవాత్మ కలదో అది పరమాత్మ కంటే వేరు కాదనియు రెండును ఒకటేననియు ఇక్కడ స్పష్టము చేయబడినది. క్షేత్రమును ఉపాధిని తెలుసుకొనువాడైన ప్రజ్ఞారూపుడగు చైతన్యము అనగా క్షేత్రజ్ఞుడు ఎవడు కలడో అతనిని మాం విద్ధి నన్నుగానే తెలుసుకొనుమని భగవానుడు కరుణతో బోధించారు. దీనిని బట్టి సాక్షాత్తు పరమాత్మ దూరమున కాక అతి సమీపమున వారి హృదయ క్షేత్రమున నివసించుచున్నాడని తెలియచున్నది. ఇంకా జీవులు దుఃఖపడనేలా సంసార పరితాపమును పొందనేలా వారి హృదయస్థానమును అలంకరించి ఉన్న ఆ దేవదేవుని దృగ్దృశ్య వివేకముచే చక్కగా తెలుసుకొనినా చాలును. ప్రత్యేగాత్మను ఎరిగిన చాలును. పరమాత్మను ఎరిగినట్లే. ఈ సత్యమును తెలుసుకొనినచో అనగా తన దేహమందు దేహసాక్షి అయి ఉన్న ప్రజ్ఞ పరమాత్మయే అని తెలుసుకొనినచో ఇంకా జీవునకు అపరిమిత ధైర్యము ఆనందము కలుగగలదు. ప్రపంచమున ఏ ఇతర విద్యచే కానీ జ్ఞానముచే కానీ ఇట్టి మహద్ధైర్యము జీవునకు కలగనేరదు. కనుకనే అనేక జ్ఞానములు సంగీత జ్ఞానము, శిల్పజ్ఞానము, రాజకీయ జ్ఞానము మొదలగునవి లోకమున ఉన్నప్పటికీ అన్ని జ్ఞానములలోనూ క్షేత్రజ్ఞ విభాగ సంబంధమగు జ్ఞానమే నిజమైన జ్ఞానమని భగవానుడిక్కడ తెలియజేశారు. అంతేకాదు మమ మతం ఇది నా నిశ్చితాభిప్రాయం అని చెప్పుట వలన ఈ వాక్యము యొక్క పరమ సత్యత్వమును వ్యక్తపరిచినట్లయింది. కాబట్టి సాధకలోకము ఇట్టి భగవన్ముఖారవింద సంజనిత ప్రతిజ్ఞాపూర్వక వచనములందు అపరిమిత విశ్వాసము కలదై అట్టి క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానమును దృగ్దృశ్య వివేకమును తక్కిన విద్యల కంటే ముందుగా తప్పక సంపాదించి తనలోనే సర్వలోకాధీశ్వరుని ఉనికిని అనుభూతమనర్చుకుని జన్మను కడతీర్చుకొనవలెను. మరియు సమస్త క్షేత్రములందును తాను క్షేత్రజ్ఞుడనని చెప్పుట వలన
శ్రీకృష్ణమూర్తి కేవలము మానవమాత్రుడు కాదనియు సర్వభూతములందు అధిష్టాన రూపుడుగా వెలయుచున్న పరమాత్మయే అనియు స్పష్టమగుచున్నది. ఇంకను సర్వక్షేత్రేషు అని పేర్కొనుట వలన ఏ ఒకానొక ప్రాణియందో జాతియందో వర్ణమందో కాక సమస్త ప్రాణికోట్లయందు బ్రాహ్మణునియందు చండాలునియందు క్రిమికీటకాదులందు సర్వత్రా సత్తా సామాన్య రూపమున పరమాత్మ వచించుచున్నారని తెలియచున్నది. క్షేత్రజ్ఞం అని చెప్పుట వలన పరమాత్మ ప్రజ్ఞారూపుడే కాని జడరూపుడు కాని శూన్యరూపుడు కాని కాదని అర్థమగుచున్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.